ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధికి వచ్చాం. ఋతు గ్రంథంలో ఎన్నో ప్రసంగం అమ్మా ఇది. మాకేం గుర్తుందంటారా? దేవుని కృపను బట్టి ఈ సమయంలో మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యజమాని రాక. యజమానుడు బోయాజు. ఆ బోయాజు పొలములోకి వచ్చాడు. ఈ పొలము ఆశీర్వదించబడింది, దేవుని కృప ఉన్నటువంటి స్థలము. ఈ పొలము భక్తి కలిగినటువంటి బోయాజు పొలము. బోయాజు పొలములోకి పేదవారు వస్తారు, అనాథలు వస్తారు, పని చేస్తూ ఉంటారు. ఇది చేసినప్పుడు ఆయన వచ్చి దీవిస్తూ ఉంటాడు. ఈ మాటను మనం చూసినప్పుడు పొలము సమృద్ధిగా పండిందంట. పొలము సమృద్ధిగా పండింది. దేవుడు మనం చెప్పుకున్నాం, ఆ సంవత్సరము ఆ మనుషుడు ఆ దేశములో విత్తనం వేసినప్పుడు 100 పంట. ఇస్సాకు పొలము గెరారు దేశంలో ఈ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ఆ దేశంలో, ఆ దేశం అంటే గెరారు దేశం, అది దేవునికి వ్యతిరేకమైన దేశం. ఆ దేశంలో ఇస్సాకు పొలములో విత్తనం వేశాడు. విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించి మొక్కగా మార్చి శాఖోపశాఖలయ్యి 100 పంట పండించాడు. ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామంటే అది దేవుని కృపే, మన శక్తి కాదు, మన బలం కాదు. అయితే చూడండి, ఈ మాటను మనం చూసినప్పుడు కోత జరుగుతూ ఉంది. యజమానుడు వచ్చాడు, బోయాజు వచ్చాడు. పొలం అంతా కూడా చక్కగా పని చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పొలంలో పని చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు అన్నమాట, సంతోషంగా. అదే విధంగా దేవుని సన్నిధిలో కూడా ఆనందం ఉంటుంది. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అంటారు. అంత ఆనందమే. అయితే చూడండి, పని వారిని వచ్చి పని చేస్తూ ఉంటే ఆయన ఏంటి ఇప్పటిదాకా ఏం చేశారు, ఏంటి పైన నల్లా వచ్చి మీ అందరిని దేవుడు దీవించుగాక అని చెప్పి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. చాలా యోగ్యమైనటువంటి వ్యక్తి. అదే విధంగా మనం గమనించినప్పుడు పనివారు బోయాజును దీవిస్తున్నారు. వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నారు. పనివారు కూడా ఆ పొలం యజమానుడు వస్తే వాళ్ళు 2 చేతులెత్తి అంటున్నారు, వాళ్ళు కూడా దీవెనేస్తున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కొంతమంది నమస్కారం పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇది ఎట్టంటారు, ఎట్టనకుండా ఏమంటారు, ఎట్టంటారు. ఇంకా నయం ఎట్టంటల్లా, ఎట్టంటారు అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులు మౌదాం. నమస్తే అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు, సలాం అలేక్ అంటారు, రకరకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ బోయాజు వచ్చినప్పుడు పనివారు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. యెహోవా నిన్ను దీవించునుగాక. నీవు అంటే దేవుని నువ్వు దీర్ఘాయుషు పొందుదుగాక, నీ వంశం వర్ధిల్లును గాక, నీ పొలం అభివృద్ధి చెందును గాక అని చెప్పి చెబుతూ ఉంటాం. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, దేవుని బిడ్డగా జీవిద్దాం. ఈ మాటను మనం చూసినప్పుడు పనివారు అదే విధంగా
యోసేపు ఆదికాండం 43 అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు అప్పుడు అతడు ఆ కనులెత్తి ఆ తన తల్లి ఆ కుమారుడును ఆ తన తమ్ముడైన బెన్యామీను చూసి, ఆ. మీరు నాతో చెప్పిన ఉమ్. మీ తమ్ముడు ఇతడేనా ఆ. అని అడిగి, ఆ. నా కుమారుడా, ఆ. దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. చూడండి, యోసేపు బెన్యామీనును దీవిస్తున్నాడు సహోదరుడు. అప్పుడు అతడు కన్నులెత్తి బెన్యామీనును దీవిస్తా ఉన్నాడు. దేవుని వాక్యానికి విధేయులు. బెన్యామీను బెనోని యొక్క పుత్రుడు, బెన్యామీను కుడి చేతి పుత్రుడు. ఆ మాటకు అర్థం. బెన్యామీను చూడండి, వచ్చినప్పుడు యోసేపు బెన్యామీన్ని దీవిస్తున్నాడు. అప్పుడు అతడు కన్నులెత్తి బెన్యామీను దీవించుట, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అని చెప్పి దీవెనలు ఇస్తున్నాడు. చూడండి, యోసేపు బెన్యామీన్ పనివారు ఇక్కడ బోయజుని దీవిస్తుంటే, బెన్యామీను ఇక్కడ చూడండి, మనం చూసినప్పుడు యోసేపు బెన్యామీను దీవిస్తున్నాడు. ఈ దీవెనలు అన్నమాట, దీవెనలు. ఆదికాండము 48 అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిపించుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి అందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పెను. యాకోబు ఎఫ్రాయిమును మనష్యను దీవిస్తాడు అన్నమాట. ఈ మాటను మనం చూసినప్పుడు యాకోబు దీవిస్తూ ఉంటాడు. ఇంకా యాకోబు మరణశయ్య మీద ఉన్నప్పుడు అందరూ వస్తారన్నమాట. అక్కడ కూడా దీవెనిస్తూ ఉంటాడు అన్నమాట. దీవించే దేవుడు మన దేవుడు, ప్రార్థననే దేవుడు. దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. అందరిలో నివసిస్తున్నా ప్రత్యేకంగా జీవించాలి. అదే సమయంలో దేవుని మార్గములో నడుచుకుంటూ మిగతా వాళ్ళు కూడా దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. దీవెనిస్తూ ఉంటాడు. యాకోబు ఎఫ్రాయిము మనష్యులను దీవిస్తుంటాడు. నన్ను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆయన పోషించే దేవుడు. యేసు ప్రభు వారు కొండ మీద అంటారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటికి కొట్లు లేలు కూడా లేవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటాడు. ఆకాశములో ఉన్న పక్షులను పోషిస్తున్నాడు, భూమిపైన ఉన్న మృగాలను పోషిస్తున్నాడు. అదే సమయంలో ఆయన రూపం ఇచ్చి ఆయన జీవం ఇచ్చినటువంటి మనుషుల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన పోషణకర్త. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఏనాడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. పక్షులు చూడండి, అవి ఎక్కడెక్కడో ఆహారం ఎత్తుక్కుంటూ వస్తాయి. వచ్చే వారికే ఇప్పుడు కాకి పిల్లల దగ్గర అవి తీసుకొని వెళ్ళిపోతుంటది. కానీ ఆ కాకి రాగానే పిల్లలు ఇట్లా నోరు తెరుస్తారు. కాకి నల్లగా ఉండదుగా, నోరు ఎట్టుండదు అయ్యా, ఎర్రగా ఉంటది, నోరు ఎర్రగా ఉంటది. అయ్యా అటు ఉద్దేశం ఏంటంటే, మా తల్లి వచ్చింది, ఆహారం తెచ్చింది, మాకు ఆకలి తీర్చుద్ది అని చెప్పేట నోరు తెరుస్తుంది అన్నమాట. నోరు తెరుస్తుంది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. బడాయి కప్ప అంట బండ కింద ఉండేదంట. ఏం కప్ప? బడాయి కప్ప అన్నిటితో లడాయి పెట్టుకునేదంట. బడాయి కప్ప లడాయి పెట్టుకుంటుండేది. బండ కింద ఉండి అక్కడ బెకబెకమంటూ ఉండేదంట. బయటకు వచ్చి మళ్ళీ చూసి అంటదంట, వీటన్నిటికన్నా నా లెవెల్ ఎక్కువ, వీటితో నేను ఉంటామేంటి, నేను ఇదిగో ఈ రాయి కింద ఉంటాను
అని చెప్పి రాయి కింద ఉండదంట కప్ప. ఒక కప్ప వచ్చి అప్ప అప్ప ఎక్కడెందుకు ఉండవు అంటేను, నేను ఇక్కడే ఉంటానప్ప చెల్లులా, ఇక్కడే ఉంటాను. ఎందుకంటే మరంట అది బయటకు వస్తేనంట దాన్ని మిగతా లెక్క చేయటం లేదంట. చూడు మరి నేనేంటున్నా లేవలేంటండి. దేవుడు ఉన్నాడు, హెచ్చించే దేవుడు ఆయన. ఈ మాటను మనం చూసినప్పుడు యాకోబు కూడా ఎఫ్రాయిము మనుష్యుల్ని దీవిస్తాడన్నమాట, దీవిస్తూ ఉంటాడు. యాకోబు అనగానే అంటే ఏమంటారంటే యాకోబు మోసగాడు అయ్యి అంటారు, కానీ ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది చూడండి. మడమ పట్టుకొని వదలటల్లా. తెల్లవారుతుంది నన్ను పోనీయమంటుంటే నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. కొంతమంది కుడుం పట్టుకుంటారు, కొంతమంది ఉడుం పట్టుకుంటారు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. చూడండి, దేవుడు దీవించే దేవుడు, ఆయన దీవెనలు మనకిస్తాడు. దేవుని వైపు చూద్దాం. యాకోబు ఎఫ్రాయిము మనష్షేలను దీవిస్తున్నాడు అన్నమాట. పితరులు ముందున నడిచిన దేవుడు, మన పితరులకు ముందు నడిచాడు మన దేవుడు. నడిచే దేవుడు. చూడండి, దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు. ఆయన మన వెనక నడుస్తూ ఉంటాడు. ఆ విధంగా మనల్ని నడిపించే దేవుడు అన్నమాట. మనల్ని నడిపించే దేవుడు ఆయన. అంటాడు, ఏ దేవుడు నన్ను నడిపించాడో, ఏ దేవుడు నన్ను కాపాడాడో, ఏ దేవుడు నన్ను పోషించాడో, పరాయి దేశంలో ఏ దేవుడు నాకు తోడుగా ఉన్నాడో. తర్వాత భయంకరమైనటువంటి ఆ వ్యక్తి ఎవరమ్మా? లాబాను మర్చిపోమాకండి అమ్మా. ఆ లాబాను ఉతికి పడేశాడు అన్నమాట. మామూలుగా ఉతికి పడేశాడు యాకోబుని. అయినా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. సామాన్యమమ్మ అటువంటి వాడి దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు అమ్మ. 14 సంవత్సరాలు కొలువు. ఏది భార్యల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అటువంటి యాకోబు అవసాన దశలో బిడ్డలను దీవిస్తా ఉన్నాడు. దీవించాలి. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. లోక సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చూడండి, దూత మరియను దీవించుట. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దయ పొందేవు, దేవుని దయ పొందేవు. నీకు ప్రవచనం ఒకటి ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కానును. ఒక పరిశుద్ధుడికి జన్మనివ్వాలంటే కన్యక అదే కాదు, పరిశుద్ధురాలు అన్నమాట. దయాప్రాప్తురాలా, దేవుని దయ పొందేవు అని చెబుతూ దూత మరియను దీవిస్తున్నాడు. యేసయ్య జన్మనకు ముందు కన్యలందరూ ఎదురు చూశారంట. ఆ ప్రవచనాన్ని బట్టి కన్యలందరూ ఎదురు చూశారు. నా గర్భాన్ని పుట్టాలయ్యా, నా గర్భాన్ని పుట్టాలని చెప్పి అందరూ ప్రార్థనలు చేస్తే మరియను ఎన్నుకున్నాడు. ఆమె కన్య మరియా వివాహం కాలేదు. అదే పరిస్థితుల్లో కూడా చాలా ప్రార్థనా పరురాలు, యోగ్యురాలు. యేసయ్య మరియను తన జన్మ నిమిత్తము ఎన్నుకున్నాడు అన్నమాట. ఎంత ధన్యురాలు, ఎన్నుకున్నాడు. ఆమె గర్భములోనే జన్మించాలని చెప్పి ఎన్నుకున్నాడు. అదే విధంగా దేవదూతలు దయాప్రాప్తురాల, నీకు శుభము దీవిస్తుంటాడు. చూడండి, శుభలేఖ అంటాడు. శుభలేఖ అంటే వివాహానికి తీసుకొచ్చే లేఖని. దానికి ఏమి రాస్తారమ్మా? చూడలేదు ఎప్పుడు? ఏమి రాస్తారు?
పసుపు రాస్తారు. పసుపు అంటే శుభ సూచన అంటారు, శుభ సూచన అంటారు. ఇంకొక కార్డు ఉంది, దాని సంగతి ఎందుకులే, దానికేమో నల్ల రంగు వేస్తారు. శుభవచనం అన్నమాట. దూత మరియను దీవిస్తాం. దేవదూత దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు శుభం అని చెప్పి దీవిస్తా ఉన్నాడు. అదే విధంగా చూడండి, 4వ మాట చూస్తే మత్తయి సువార్త 28 అధ్యాయము 9వ వచనానికి వద్దాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎదురుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలోకి వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూదరనియు వారికి తెలుపుడనెను. యేసు ప్రభు వారు చెప్పారు, చనిపోయిన తర్వాత 3వ దినాన లెగుస్తాను అని చెప్పారు. పునరుద్ధానుడు అన్నమాట. పునరుద్ధానుడు మన యేసయ్య. చనిపోయిన తర్వాత చూడండి, ప్రతి మనిషి కూడా మొట్టమొదట తల్లి గర్భములో ఉంటారు. తర్వాత భూమిలో 2 స్టెప్పులు అన్నమాట. అయితే యేసు ప్రభు వారు చెప్పారు, చనిపోయిన తర్వాత 3వ దినాన లేస్తాను. 3వ దినాన లేస్తానంటే ఆ రోమా ప్రభుత్వం ఏం చేశారో తెలుసా? ఒక సమాధిని గట్టిగా కట్టేసి 3వ దినాన్ని లెగకూడదని సమాధిని గట్టిగా కట్టారు. కట్టిన తర్వాత ఆయన సమాధి చేసి ఒక పెద్ద రాయి అన్నమాట, మామూలు రాయి కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి పడేసి సమాధికి సంఖ్యలు వేశారు. సమాధికి సంఖ్యలతో, గొలుసులతో సంఖ్యలు వేసి, సమాధులకు సంఖ్యలు వేస్తారా? ఒక ఆయన చచ్చిపోతేను ఇంకొక ఆయన వచ్చి అంటున్నాడు, అన్న ఒక్క మాట అన్న చెబితే నీతో వచ్చేవాడిని కదయ్యా, నీతో వచ్చేవాడిని కదయ్యా అన్న. ఒక్క మాట చెప్పకూడదా? ఒక్క మాట చెప్పకపోతే ఇప్పుడు పాడదు. నేను ఒక్క మాట చెబితే వచ్చేవాడిని కదయ్యా, నన్ను ఎట్ట బతకమంటావయ్యా, నువ్వు లేకుండా నేను ఎట్ట బతకనయ్యా అని చెప్పి చెబుతా ఉన్నాడు. నేను ఇక్కడ బతకలేనయ్యా అని చెప్పుకొచ్చాడు. చానాల క్రితం ఎక్కడే జరిగింది, వాడ్లమూళ్ళు. నేను బతకలేనయ్యా, అయ్యా కొద్ది రోజుల్లో నేను వస్తానయ్యా అన్నాడు. జరిగి కూడా 15 సంవత్సరాలు దాదాపు అయింది. ఇప్పుడు బాగానే తిరుగుతున్నాడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. అప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. యేసయ్య పునరుద్ధానాన్ని ఆపాలని చెప్పి సమాధి గట్టిగా కట్టి సమాధి పైన ఒక పెద్ద రాయి వేసి ఆ రాయికి మళ్ళీ సంఖ్యలు వేసి సైనికులను కాపలా పెట్టారు. సమాధికి సైనికులను కాపలా పెట్టారు అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో చూడండి, ఆయన పాదాల దగ్గరుంటే దీవించే దేవుడు అన్నమాట. యేసయ్య పునరుద్ధానం మనందరి పాపాల నిమిత్తము, మన రక్షణ నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన్ని ప్రాణం పెట్టాడు అన్నమాట. ప్రాణం పెట్టి అన్యాయపు తీర్పు జరిగింది, అయినా సహించాడు, అయినా సహించుకున్నాడు. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. సమాధి చేయబడ్డారు. సైనికులు కాపలా కాస్తున్నారు. తెల్లవారుజామున భూకంపం వచ్చేసి సైనికులు సచ్చినోళ్ళలాగా పడిపోయారు. రాయేమో సంఖ్యలు దిగిపోయి రాయి ఎగిరి అవతల పడింది. దేవుడు శక్తి, పునరుద్ధాన శక్తి అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు మేడగదిలో ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చి, నీకు శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక అని దీవిస్తారన్నమాట. దీవెనలు దీవిస్తూ ఉన్నాడు. శిష్యులందరూ మేడగదిలో కూర్చొని ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు కనిపించి శుభవచనం చెబుతా ఉన్నాడు అన్నమాట. శుభం కలుగునుగాక, శుభం కలుగునుగాక. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ఒకసారి ఒక ఆయన చనిపోతే పెట్టిలో పెట్టి మోరడు పొడుగు మందు పాటలు వేశారు. ఏంటి ఆయన అంటే, అయ్యా ఆయనకు అదంటే ఇష్టమని వేసాం.
అదంటే ఇష్టమని వేసామయ్యా మందు అనేది వేసాం అని చెప్పి ఇంకో తిండిపోతాయని చచ్చిపోతే పలావ్ ప్యాకెట్ ఎత్తారా దానిలో. దేవుడి వాక్యానికి విధేయమవుదాం. ఒకానొక దినాన సమాధులు తెరవబడతాయి. ఆత్మలో దేవుణ్ణి ఎదుర్కొంటారు. ఈ లోకములో మన జీవితము స్వల్పమే. ఇది సిద్ధపడేటువంటి దినము. మరణానికి వయసుతో పని లేదు. మన అంటాడు డెత్ ఈజ్ ఏ ప్రమోషన్ అంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ ఎట్లా వస్తుందో మరణించినప్పుడంట అది దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అవకాశం అన్నమాట. అవకాశమా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు యేసయ్య సజీవుడిగా లేచి మేడ గదిలో కూర్చున్న శిష్యుల దగ్గరకు వచ్చి మీకు శుభము కలుగును గాక, శుభము కలుగును గాక అని చెప్పి దీవిస్తా ఉన్నాడు. మనల్ని కూడా దీవించేటువంటి దేవుడు. దేవుని వైపు చూద్దాం, నిజాయితీగా ఉందాం, నిబ్బరంగా ఉందాం. లెంట దినాల్లోనే దేవుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన దేవుడే. పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాదు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అన్యాయపు తీర్పు పొందిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు. తోమా దగ్గరకు వచ్చి అంటాడు, నేను నమ్మనంటే నా గాయాల్లో ఏలు పెట్టి చూడు, నా గాయాల్లో ఏలు పెట్టి చూడు అని నేను చెబుతా ఉంటాడు. నా గాయాల్లో ఏలు పెట్టి చూడు, ఏలు పెట్టి చూడు. శ్రమలు వస్తాయి, రావని కాదు. దేవుని వైపు చూద్దాం. ఇప్పుడు కొంతమందికి ఇంజెక్షన్ చేయాలంటే ఇద్దరు పట్టుకోవాలి. ఆ వ్యక్తిని ఇద్దరు పట్టుకోవాలి, లేకపోతే ఎగిరెగిరి దూకుతూ ఉంటారు. మేము ఆ టీచర్గా ఉన్నప్పుడు ఇక ఆ పని వాళ్ళు వచ్చేవాళ్ళు, మెడికల్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళేమో ఇద్దరుపోయి చూస్తుండే, వారిని ఆయన ఇద్దరు పట్టుకోండి అంటే వాడేమో ఎగురుతుంటాడు, ఎగురుతూ ఉంటాడు, కూర్చుంటాడు. ఆ విధంగా చెబుతా. సూది మందు కూడా ఉంటది, మరి తప్పదు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. యేసయ్య శిష్యులతో అంటున్నాడు, మీకు శుభము కలుగును గాక. పునరుత్థానుడైన మరణాన్ని జయించాడు. ఆయన మరణానికి అప్పగించుకున్నాడు, కానీ మరణం పైన, యేసయ్య పైన మరణానికి అధికారము లేదు, అధికారము లేదు. దేవుని బిడ్డ జాగ్రత్త. గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంతవరకు మనం చూసాం, పంట సమృద్ధిగా ఉంది, పనివారు పని చేస్తా ఉన్నారు. యజమానుడైన బోయాజు వచ్చి మీకు శుభము కలుగునుగా కానంటే పనివారు దీవిస్తా ఉన్నారు. అది చక్కగా ఉన్నది. అదే విధంగా పనివారు కూడా బోయాజుని దీవిస్తున్నారు. యోసేపు బెన్యామీనుని దీవిస్తా ఉన్నాడు. యాకోబు ఎఫ్రాయిం మనష్యలను దీవిస్తా ఉన్నాడు. ఎఫ్రాయిము మనష్య, ఎఫ్రాయిం అంటే రెండంతల అభివృద్ధి, మనష్యనంటే మర్చిపోవటం. మనష్య అంటే గతమంతా మర్చిపోవటం అన్నమాట. శ్రమలు పడ్డావేమో, వాటిని మర్చిపో. దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుని బిడ్డ, దేవుడు ఉన్నాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరణించిన తరువాత 3వ దినాన లేచాడు. తర్వాత భూకంపం వచ్చినప్పుడు కాపలా ఉండేటువంటి వారు పడిపోయారు. సమాధి సంఖ్యలు తెరవబడ్డాయి, రాయి ఎగిరిపోయింది. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా,
సమర్పటించెదము. చూడు సమాధిని ఇంచిన రాయ్ దొరలిచు పరుగిడెను. చూడు సమాధిని ఉంచిన రాయ్ దొరలుచు పరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. దేవుని బిడ్డ యేసయ్య రోమా ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. సమాధి గట్టిగా చేశారు, పెద్ద రాయి పెట్టారు, సంఖ్యలు వేశారు. సైనికులు కాపలా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో చూడండి, 3వ దినాన సమాధి రాయి అవతల పడింది. యేసయ్య అక్కడి నుంచి మేడ గదిలో శిష్యులుండి వాళ్ళు చాలా దుఃఖపడతా వేదనతో ఉన్నారు. వచ్చి యేసయ్య పునరుద్ధరణుడై మీకు శుభము కలుగునుగాక. తోమా ఏమంటున్నాడు? ఈ గాయాల్లో ఏలు పెడితేనే తోమా మన దేశానికి వచ్చిన యేసు ప్రభు వారి శిష్యుడు. చాలా మంది చూసి కూడా ఉంటారు. ఆయన అక్కడ హతసాక్షి అయ్యాడు తోమా. అదే విధంగా తొట్టుపడ్డాడు, కానీ తర్వాత దేవుని కోసం ప్రాణం పెట్టినటువంటి ఒక్క మాట అంటే ఓర్చుకోలేము. కానీ యేసయ్య అని ఎన్ని మాటలు అన్నారు. ముఖాన ఉమ్మి వేశారు, అరచేతులతో గుద్దారు, ప్రక్కలో బళ్ళెప్పుడు, వీపంత కొరడా దెబ్బలు. ఆ విధంగా భయంకరమైన అయినా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించని చెబుతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి పరిస్థితులు చూడండి. కొన్నిసార్లు సుడిగాలులు వస్తాయి, కానీ ఒకరోజు అవి తొలగిపోతాయి. ఇప్పుడే అనుకుంటున్నారు ఎండలు ముదురుతున్నాయ్యా, ఎట్ట అవుతున్నాయి. ఇదివరకు ఎన్ని ఎండకాలం వచ్చినాయి, పోతా ఉంటాయి. అన్ని ఋతువులు మారుతూ ఉంటాయి అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా కొంతమంది అంటే నేను వేరే అంటలేదు, ఏసీ వేసుకుంటారు. మరి ఎక్కడో చెట్ల మీద ఉండే పక్షుల వాటిని దేవుడు వదిలిపెడుతున్నాడా? లేదు. వాటికి తగిన విధంగా వాటిని ఏర్పాటు చేస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఉన్నాడు. నిబ్బరంగా ఉందాం. శిష్యులను దీవించాడు. ఇప్పుడు అతడు పనివారి ఎడల ప్రేమ కలిగిన అనుకుంటాడు. అయ్యో వాళ్ళు వచ్చారు, ఉదయం వచ్చి సాయంకాలం దాకా కష్టపడి చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు. భోజనానికి వెళ్తామయ్యా మధ్యాహ్నం అంటే, ఇప్పుడు తొందర అయింది ఆనికి రండి అంటారు కొంతమంది. తర్వాత ఎదురుగాండి అని అంటుంటారు. లేదు, దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. తన పొలములో పని చేయి వారిని దీవిస్తా ఉన్నాడు. వచ్చి బోయాజు చాలా యోగ్యుడు అన్నమాట. వచ్చి బోయాజు పొలంలో దేవుడు పంపించాడు. బోయాజు పొలంలోకి అనాథ ఎవరూ లేనటువంటి రూతు తన అత్తగారి దగ్గరికి వస్తే ఏమి లేదు, కానీ చెబుతా ఉందయా, అమ్మ నేను పనికి వెళ్ళి నేను చేసుకొస్తాను అని చెప్పి ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి తన పొలములో పనిచేయ వారిని దీవిస్తా ఉన్నాడు. మనము మన ఇరుగు పొరుగు వాడి ఎడల ఆప్యాయత కలిగి చాలా చెబుతారు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళదంట చెబుతూ ఉంటారు. ఆ కాకి కూడా తెలుసంట ఆ ఇంటి మీద నాయన ఇక్కడ ఉన్నాయి, ఆ ఇంటి మీదగా వాళ్ళని చెప్పి. కొన్ని ఇళ్ళకి అడుక్కునేవాళ్ళు కూడా రారు. అంటే మీ ఇళ్ళని అని అంటల్లా. కొన్ని ఇళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ అన్నారు అనుకో,
ఎలా పాలేదని ఎరగ తీసుకొని మీద పడతారు. చెబుతున్నా, దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. సొంత లాభం కొంత మానుకోవాలండి. స్వార్థము సిలువేయబడాలి. స్వార్థం అనేది ఉండకూడదు. ఈ బోయాజును చూసినప్పుడు చూడండి, సమయానికి వచ్చి పని చేస్తున్నటువంటి పని వారిని ఆయన దీవిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా పని వారిని దీవెనలన్నమాట దీవిస్తూ ఉన్నారు. తన పొలంలో పని చేసే వారిని దీవిస్తున్నారు. మనం కూడా ఇరుగు పొరుగు వాడి అలా చూడండి, ప్రేమ కలిగి ఉండాలి. లేని వారు వస్తారు, వారి పైన జాలి చూపించాలి. అనాథలు ఉంటారు, వారి విషయంలో ఆదరించాలి. తర్వాత ఏంటంటే, అంతా నాది నేనేననుకుండా మనం క్షేమంగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు. అదే విధంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, వారి విషయంలో కూడా జాలిపడి సహాయం చేయాలి. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.